మళ్ళీ కులగణన సర్వే. అప్పటిదాకా పంచాయతీ ఎన్నికలకు బ్రేక్. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలు. వచ్చే నెల బడ్జెట్ సమావేశంలో చట్టం చేస్తాం. 42% ఓబీసీ రిజర్వేషన్లో మా లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ప్రభుత్వం భయపడ్డది. ఇంకేముంది, 4 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని చెప్పారు కదా. రిజర్వేషన్ తేలాల్సిందే. బీసీ వాళ్ళు ఊకుంటున్నారు. వీళ్ళ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లల్నే వీళ్ళకి పంచలు నడుపుతున్నాడు. ఎట్లా పెడతారా బాబు ఎన్నికలు పెడితే మాత్రానికి 42% రిజర్వేషన్ చేయకపోతే ఉంటుంది మీ సంగతి అని చెప్పి ఈడ మైక్కెళ్ళి మాట్లాడుతా అంటే ఆడ దడుతున్నది. వాళ్ళకి దడుతా ఉంటే ఇప్పుడు కాదు, మళ్ళా చట్టం చేస్తారట వీళ్ళు. ఇది కథ మొత్తం అయిపోయింది. మస్తు చేసేసినాం సర్వే. 50 రోజులు అధికారంలో పెట్టినాం. మస్తు క్వశ్చన్లు తీసుకొచ్చినాం అని చెప్పి మీరు చక్కగా చేయలేదా బాబు రిజర్వేషన్లు, సర్వే కరెక్ట్గా చేయలేదు మీరు అని చెప్పి వాళ్ళ తీన్మార్ మల్లన్న మాట్లాడితే నోటీసులు పంపించారు ఆయనకి. షాకోజ్ నోటీసులు పంపిస్తే మనిషి లోపల పెట్టుకోండి మీ నోటీసు అని చెప్పింది నిన్న. మనిషి మీద లోపల పెట్టుకుంటే కరెక్ట్ మొగుడు వీళ్ళకి. తీన్మార్ మల్లన్నే వీళ్ళకి కరెక్ట్ మొగుడు కాంగ్రెస్ వాళ్ళకి. వీళ్ళ వల్ల కాదు ఇప్పుడు దీన్ని తేల్చలేరు, ఆ ఎన్నికలు పెట్టలేరు. వెలుగు దినపత్రికలు కూడా ఇదే రాసుకొచ్చారు చూడండి ఒకసారి. వెలుగు దినపత్రికలు కూడా చూడండి ఏం రాసుకొచ్చారో. ఇగో రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు. ఇది వీళ్ళు నిర్ణయించింది కాదు, బీసీ నాయకులు నిర్ణయించింది. రోజుకో సమావేశం ఉంటుంది బీసీ జేఏసీ. తీన్మార్ మల్లన్న వస్తాడు, ఆడికెళ్ళి వగులాభరణం కృష్ణమోహన్ రావు గారు వాళ్ళంతా వస్తారు. ఆడికెళ్ళి 4 డైలాగులు కొడితే కథమే. ఇక ఎట్లా పెడతా ఎన్నికలంటే ఎమ్మటే 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. 42% జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు లెక్క తేలిన తర్వాతనే ఇక మళ్ళీ మార్చిన బడ్జెట్ లెక్కలు ఉంటాయి కదా, అలా చట్టబద్ధత పెట్టిన తర్వాత మళ్ళా 10వ తరగతి ఎగ్జామ్స్ అయిపోవాలి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోవాలి, డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఎన్ని అయిపోతే చిన్నగా జూన్లో పెడతారు ఎన్నికలు. జూన్లో పెడతారు అంటే వీళ్ళకి సంవత్సరం అయిపోయినా కూడా ఎన్నికలు పెట్టడం చేత అయితే లేదు. ప్రధానంగా చెప్తా ఉన్నాం, బీసీ లీడర్లకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతున్నది. బాగా చెప్తా భయపడుతున్నది, అందుకే పెట్టలేకపోతుంది. చూడండి 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే. అసలు సర్వే లేనే లేదు, మొత్తం డిసైడ్ చేసినాం అన్నారు కదా. మళ్ళీ ఎందుకు ఇచ్చిర్రు డేటు? దేనికోసం భయపడి ఇచ్చిర్రు? ఇంకో ఇది ముచ్చట. తీన్మార్ మల్లన్నకి వీళ్ళు బాగా చెప్తా భయపడుతున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న తరుణంలో మరోసారి కులగణన సర్వే చేపడుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. గురువారం సచివాలయంలో కులగణన రిజర్వేషన్లపై బట్టి విక్రమార్క సమీక్ష సర్వే నిర్వహించారు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, ప్రభుత్వం వెనక్కి తగ్గే అంశాలు ఏమన్నా ఉంటే దళిత నాయకుని తీసుకొచ్చి ముందు పెడతారు. నువ్వు చెప్పు అని చెప్పి ఇక వాళ్ళు గప్పాలు కొట్టుకునే ముచ్చట్లు ఏమైనా ఉంటే మాత్రానికి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇట్లా చెడ్డ పేరు వచ్చేటి వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటే మాత్రానికి ఇగో ఇట్లాంటి లీడర్ని తీసుకొచ్చి ముందు పెడతారు. ఇగో ఇది కథ. ఏదేమైనా కానీ ఇక పంచాయతీ ఎన్నికలు అయితే మ్యాక్సిమం ఇప్పుడు జరిగేటటువంటి అవకాశం అయితే లేదు. ముద్ర గుద్దాల్సిందే. చట్టసభలల్లా ఆమోదించిన తర్వాతే ఇచ్చేసినాం 42% బీసీ అని చెప్పి మళ్ళా పెట్టింది కదా అసెంబ్లీలో. అవి కుదరవట. బీసీ వాళ్ళు చెప్తున్నారు కుదరవు. క్లియర్గా స్టాంపు పడాల్సిందే. చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఇంకా ఇప్పుడైతే పంచాయతీ ఎన్నికలు కాదు, మరి మే తర్వాతనో జూన్లో ఎప్పుడో మాత్రానికి. ఎందుకంటే మళ్ళీ కులజన సర్వే తీసుకున్నారు 28వ తారీఖు దాకా. ఈ నెల 28వ తారీఖు దాకా రావాలి. మళ్ళీ వాటిని నమోదు చేయాలి, వాటిని మళ్ళీ యాడింగ్ చేయాలి, మళ్ళీ ఎంతమంది వచ్చిరో చూడాలి. మళ్ళీ ఇదిగో లెక్కలు తక్కువ అటు ఇటు అయింది అనుకో, మళ్ళీ అడికెళ్ళి మొత్తుకుంటారు తీన్మార్ మళ్ళీ ఇది కూడా కరెక్ట్ కాదు మళ్ళీ పెట్టాలని చెప్తాడు. బరాబర్ చెప్తాడు. నేను క్లియర్గా చెప్పిండు కదా, బీసీలు అందరికీ నోటీసులు ఇచ్చారు. నేను వాళ్ళకి ఇచ్చుడేంది బాబు, వాళ్ళకి నేను రిప్లై ఇచ్చుడేంది, దాన్ని మనిషి లోపల పెట్టుకోమని చెప్పి ప్రభుత్వానికి అని చెప్పి నిన్న తీన్మార్ మల్లన్న చెప్పిండు. ఏదేమైనా కానీ బీసీ ప్రజలకి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భయపడతా ఉన్నది. సర్వే కరెక్ట్గా చేపట్టలేదు కాబట్టి మళ్ళీ డేట్లు ప్రకటించిర్రు. ఎన్నికలు మాత్రానికి ఇప్పుడైతే జరిగేటటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు.